ఎల్ఐసి ఏజెన్సీ తీసుకోవాలంటూ చాలా చక్కగా చెప్పారు. ఏజెన్సీ తీసుకున్న కొత్తలో ఈ వృత్తి అనేది ఏదైనా కూడా కేక్ వాక్ కాదు కదా సార్. అయితే మీరు ఎంతో కష్టపడి ఉంటారు. ప్రాస్పెక్టింగ్స్ వెతకడం కానీ, అడగటం కానీ, అప్రోచ్ కావటం కానీ ఎలా స్టార్ట్ అయింది? మీ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? ఇప్పుడు వాస్తవానికి మనకు కూడా ఇప్పుడు నా తర్వాత 40 సంవత్సరాల్లో ఎల్ఐసి ఏజెంట్లు మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో చాలా మంది తీసుకున్నారు. కానీ 99% వాళ్ళ ఇష్టంతో తీసుకున్న వాళ్ళు ఉండరు సార్. దానికి నేను చక్కటి ఉదాహరణ, నేను చిన్నప్పుడు నాకు ట్రైనింగ్లో చెప్పిన ఉదాహరణ నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక్కడ కూడా ఇప్పుడు ఆ ఉదాహరణ ఒక్కసారి మీకు చెప్తాను. ఏదో ఒక స్విమ్మింగ్ పూల్లో ఈత కొలంలో ఈత కొట్టడానికి ఒక కాంపిటీషన్ పెట్టినారు. ఈత నేర్చుకున్న గజ ఈతగాళ్ళు ఒక 15 మంది లైన్లో నిలబడి ఆ ఈత కొట్టడానికి 100 మీటర్లు లోపలికి పోవాలి, 100 మీటర్లు రావాలి. అయితే ఈ 100 మీటర్లు పోయి 100 మీటర్లు రావడానికి అక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్ అందరికీ చెప్తుంటాడు అన్నట్టు, ఈ కొలని ఈ విధంగా ఉంది, 100 మీటర్లు పోయి రావాలి, లోతు ఇంత ఉంది, ఇవన్నీ చెప్పుకుంటా పోయిన తర్వాత లాస్ట్కి ఏమని చెప్తాడంటే దాంట్లో ఎన్నో మొసళ్ళు నేను చెప్తాడు. ఆ మొసళ్ళు నేను చెప్పిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్ గా విజిలేస్తాడు. విజిలేస్తే 15 మంది జంప్ కావాలి, కానీ 15 మంది బదులుగా ఒక్కడే జంప్ అవుతాడు. ఒక్కడే జంప్ అయిపోయి ఏ మొసలికి దొరకకుండా 100 మీటర్లు పోతాడు. 100 మీటర్లు స్పీడ్గా వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఈ 15 మందిలో కూడాను ప్రతి ఒక్కరు నెగ్గుతారని చెప్పేసి ఆయన కావాల్సిన మంది ఎంతో మంది తీసుకొని వస్తాడు అన్నట్టు తనకు సపోర్ట్ చేయడానికి. వాళ్ళందరూ కూడా 15 మంది కావాల్సిన అందరూ కూడా ఈ ఒక్కని పట్టుకొని ఎత్తుకొని, అబ్బా నువ్వు ఎంత గొప్పడివి, 100 మీటర్లు పోయినా మొసలు ఉన్నా కూడా పరిగెత్తుకొని వచ్చేసినావు, చాలా గొప్ప స్విమ్మింగ్ వస్తుంది నీకు, గొప్ప గదీతగాడి అయిపోయావు అని చాలా ప్రశంసించి ఆయనని ఎత్తుకుంటారు, పొగడతారు. ఆయనకు ఎంతో ఓ వా 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 అని చెప్పి తారీఫ్ చేస్తుంటారు. తీరా అందరు తారీఫ్ అయిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు అడుగుతాడు, ఇప్పుడు నన్ను దీంట్లో ఈ కొలను నన్ను నూకేసిన వాడు ఎవరు రా అని అడుగుతాడు. అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు తనకు నూకే పడ్డాడని తెలియదు అన్నట్టు. అంటే వాడి ఇష్టంతో పోలేదు, కానీ అతని ఇష్టంతో పోకున్నా కానీ నెట్టేసిన తర్వాత ఆ మొసళ్లకు దొరకకుండా పోయి వచ్చి చూడండి, మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇవాళ ఏజెంట్ ఎట్లా తీసుకున్నారు అనేది ముఖ్యం కాదు, తను ఎంచుకున్న వృత్తిలో రాణించాలనే తపన గుండె లోపల నుంచి వచ్చిన రోజే ఏజెంట్ సక్సెస్ అవుతాడు. ప్రతి ఏజెంట్ కూడాను ఫోకస్ అనేది కావాలి. ఏజెన్సీ వృత్తిని సీరియస్ గా తీసుకోవాలి. ఏదో టైం పాస్ గానో ఏదో మనకు వేరే వృత్తి దొరకకే తీసుకున్నామని అనుకుంటున్నాడు, ఎవరు సక్సెస్ కాలేదు. ప్రైమరీ ప్రొఫెషన్ కానీ దాని మీద ఒక టార్గెట్ పెట్టుకొని దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని విపరీతమైన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని మన ఫోకస్ తోని కనుక చేస్తే ఏ ఉద్యోగం పనికిరాదు, అది గ్యారంటీగా నేను చెప్పచ్చు. ఇవాళ నా ఇన్కమ్ తీసుకున్నా, నా వర్కింగ్ స్టైల్ తీసుకున్నా, నా జీవన స్టైల్ తీసుకున్నా గానీ ఇవాళ ఏ గైడెడ్ ఆఫీసర్ కూడాను లేకపోతే పెద్ద పెద్ద అధికారులు ఎవరు కూడా చేయని పద్ధతిగా నా లైఫ్ స్టైల్ ఉంటుంది. మరి ఆ విధంగా గడుపుతున్నామనంటే కారణం ఓన్లీ జీవిత బీమా తప్ప నాకు ఇంకా వేరేది లేదు. దాన్ని నమ్ముకున్నాను, దాని మీదనే ఫోకస్ గా పనిచేస్తూ వస్తున్నాను. మరి ఎవరిని కూడా విశ్వసించకుండా ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా ఒక 2 గంటలు ట్రైనింగ్ తీసుకోకుండా నేను నిద్రపోను. ప్రతిరోజు కూడా 2 గంటలు ట్రైనింగ్ తీసుకుంటాను. అటువంటి స్టేజ్ లో మరి ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నా గానీ దీనంతా మనకు రా మెటీరియల్ ఏ వృత్తిలో కూడా దొరకదు. ఇవాళ ఒక మంగళని తీసుకున్నా, కిరాణా షాప్ అని తీసుకున్నా, ఒక పెట్రోల్ పంప్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా గానీ ఒక సిస్టమేటిక్ గా ప్రొద్దున 9 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు ఎట్లయితే టైం మేనేజ్మెంట్ చేస్తారో అదే పద్ధతిగా ఎల్ఐసి ఏజెన్సీని కూడా సీరియస్ గా తీసుకుని ఒక టైం మేనేజ్మెంట్ పద్ధతిగా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకునో లేకపోతే తనకు ఆఫీస్ ఓపెన్ చేసే స్థాయి లేకపోతే కనీసం 6 గంటల నుంచి 7 గంటల నుంచి నేను 10 గంటలు పనిచేస్తాను, 12 గంటలు పనిచేస్తాను అని సీరియస్ గా పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఫెయిల్యూర్ కాలేదు. మరి ఈ వృత్తిలో కొన్ని లక్షల మంది జాయిన్ అయ్యారు, కొన్ని లక్షల మంది సక్సెస్ అయ్యారు. మరి సక్సెస్ అనేది మన వెనుకానే ఉంది తప్ప ఎవరి దగ్గర లేదు. మనం అనుకుంటే సక్సెస్ అవుతుంది, లేకుంటే లేదు. దానికి ఎవరు అవసరం లేదు. నా జీవిత స్థాయి, నా జీవితంలో నేను చేసిన అడుగడున్న ప్రయత్నం కనుక చూసుకుంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఒక అధ్యాయం లాగా, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉపదేశం లాగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పవచ్చు. అసలు మీరు చెప్పారు ఇది చాలా ఒక వృత్తిని ఒక రొటీన్ ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉంటే గానీ చేయలేము. డే టు 9 to 10 వరకు లేకపోతే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు ఖచ్చితమైన అవర్స్ పెట్టుకుని పనిచేయాలని మీరు చెప్పారు. అసలు మీరు ఫస్ట్ పాలసీని ఎలా అమ్మారు? అప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి మానసిక పరిస్థితి ఏంటి? ఒకసారి గుర్తు చేసుకోగలుగుతారా? సార్ మీరు అడిగేది 40 సంవత్సరాల క్రింద నేను ఏజెన్సీ తీసుకున్నప్పటి పరిస్థితిని మీరు ఇవాళ చెప్పమంటున్నారు. కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరిస్థితులు మారిపోతున్నారు సార్.
అంటే అటు ఈ రోజు తీసుకున్న లేదు సార్, మానసిక పరిస్థితి అప్పుడు కష్టపడ్డ విధానం మీకు చెప్తాను. ఒక పాలసీ మీద లోన్ కావాలంటే మాకు పాలసీ లోన్ 40 రోజులు పట్టేది. 40 రోజులు పడుతుండే ఒక్క పాలసీ మీద లోన్ అప్లికేషన్ మేము పిక్ చేస్తే. అటువంటి దినాలను చూసాము. కానీ ప్రస్తుతం 4 నిమిషాల కంటే ఎక్కువ పట్టేది పాలసీ లోన్ తీసుకుంటే. కాబట్టి ఈ రోజు గురించి మనం మాట్లాడాలి. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఎప్పుడో మనం గూగుల్లో చూసే వాళ్ళం, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి కూడా 2 years అయిపోతున్నది. ఎవరైతే అమలు చేసుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టుకొని దానికి దగ్గర స్పీడ్ గా పరిగెత్తుతారో వాళ్ళకు మాత్రమే విజయం ఉంటుంది తప్ప పాత రోజులు మనం తలుచుకుంటే లాభం లేదు. నేను పాత రోజుల్లో ఒక 15,000 పాలసీ చేస్తే ఎంతో గొప్ప అనుకునేవాడిని. ఒక ₹1,00,000 పాలసీ చేసి ఎంతో సంబరపడ్డం, పెద్ద సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇవాళ ₹1,00,000 ప్రీమియం కాదు కదా, ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ అన్నా కానీ చాలా విచిత్రంగా ఉన్నది. ఇవాళ రోజులు వేరు. ఇవాళ 100 కోట్ల ఇన్సూరెన్స్ చేస్తావా, 400 కోట్లు చేస్తావా? మా అబ్బాయి అయితే మనకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు, ₹2,000 కోట్ల ఇచ్చాడు ప్రెజెంటేషన్. మరి 2,000 కోట్ల కంటే అబ్బా 2,000 కోట్లు అని అంటారు. 2,000 కోట్లు అంటే అవకాశం ఉంది, అవసరం ఉంది. మనకి ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత అనేది ముఖ్యం. అతనికి ఎంత అవసరం అనేది మనకు చూపిస్తారు. ఇన్సూరబిలిటీ అనేది మనం అడుగుతున్నాం. ఇన్సూరబిలిటీ మనం చూసినప్పుడు తప్పకుండా అతనికి 2,000 కోట్లు అవసరం ఉంది కాబట్టి 2,000 కోట్లు ప్రెజెంటేషన్ ఇచ్చాము. ఇస్తారా అయ్యారా సెకండరీ, అదంతా అది తర్వాత సంగతి. వాడు ఇయ్యకపోతే మనం ఫైనాన్స్ పద్ధతిగా మనం మాట్లాడతాం, కొట్లాడి ఇన్సూరెన్స్ సక్సెస్ చేయడమే మన బాధ్యత, ఏజెంట్ బాధ్యత. 2,000 కోట్లది గిన్నీస్ బుక్ లో వచ్చింది. హాంకాంగ్ లో అమ్మారు ఒక పాలసీ. దట్ ఈస్ ది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. తర్వాత మీరు బ్రేక్ చేస్తే ఇంకా సంతోషం, అది కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ప్రాస్పెక్టింగ్ ఎలా చేస్తారు, ఎలా చేయమని మీరు మన వాళ్ళకి చెప్తారు? సార్, ప్రాస్పెక్టింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇది మొట్టమొదట ఎల్ఐసి ఏజెంట్ గా పరిపూర్ణమైన ఏజెంట్ కావాలి. పరిపూర్ణమైన ఏజెంట్ కావాలంటే సార్ అతనికి ప్రాస్పెక్ట్ గురించి తెలియాలి. ఒక దినంలో ఒక 8 గంటలు తను యూజ్ చేసుకున్నట్టు 8 గంటలు ఏ విధంగా సమయాన్ని యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలనేది తనకు అవగాహన రావాలి. దాంట్లో ఒక పార్ట్ మాత్రమే ప్రాస్పెక్టింగ్ అనేది. ప్రతిరోజు ప్రాస్పెక్టింగ్. ఇప్పుడు నన్ను కనుక మీరు అడిగారనుకోండి ఈ క్వశ్చన్, నేను వాస్తవానికి నాది ప్రాపర్ నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు నేను బతకడానికి వచ్చాను. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కనీసం 10 మంది కూడా నాకు పరిచయం లేరు. అటువంటిది ఇవాళ నేను ఒక ఇన్విటేషన్ ఇస్తే కనీసం ఒక 15,000 మంది నా ఒక ఇన్విటేషన్ మీద వచ్చేస్తారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడాను దీంట్లో ఎక్కడైతే వీక్నెస్ ఉందో దాన్ని మనం సొమ్ము చేసుకున్నాడే సక్సెస్ అవుతాం. ఇక్కడ రా మెటీరియల్ అంతా కూడా ప్రాస్పెక్టింగ్ పైన ఉంటుంది. ప్రాస్పెక్టింగ్ ఎట్లా పొందాలనే దానిపైన అతను తీవ్రమైన ప్రయత్నం చేసుకుంటూ పోతుంటే తప్పకుండా సక్సెస్ అవుతాడు. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి పడితే ఇంటికి చేరేంత వరకు నేను ఎంతమందిని కలుస్తున్నా అంతమందిని కూడా నేను ప్రాస్పెక్ట్ అనుకుంటాను. నాకు ఎంతమంది కలుసు అంతమంది ప్రాస్పెక్ట్ అనుకుంటాను. జేబులో నా పాకెట్ లో పెన్ ఉంటుంది, పేపర్ ఉంటుంది, రాసుకుంటానే పోతుంటాను. ప్రతిరోజు కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడమే ఏజెంట్ యొక్క ప్రథమ లక్షణం ఉండాలి. ప్రతిరోజు ఏజెంట్ తనకు పరిచయమైన వ్యక్తులందరినీ కలవడం అనేదే మెయిన్ ఇంపార్టెంట్. అతను రకరకాల పద్ధతులు, సోషల్ మూమెంట్స్ చేసుకోవచ్చు, సోషల్ ఫంక్షన్స్ అటెండ్ చేసుకోవచ్చు, పరిచయాలను పెంచుకోవచ్చు. ఒక్క పాలసీ నేను అమ్మాను అనుకోండి సార్, ఒక్క పాలసీ వెనకాల కనీసం 10 మంది నేను తీసుకుంటాను. తన బంధువులను, పాలసీ హోల్డర్ బంధువులను, బావమరుదులను, బావలను, అక్కలను, తమ్ములను, చెల్లెలను, ఆ చుట్టూ అందరినీ తీసుకుని వచ్చే వారికి ఫ్రెండ్స్ కూడా తీసేసుకుంటాను. ఒక్క పాలసీ హోల్డర్ కనుక నాకు ఒక్క పాలసీ ఇచ్చినంటే అతని దగ్గర నుంచి ఒక 10 పాలసీలు నాకు రావాల్సిందే. మరి ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే మీకు చాలా గర్వంగా చెప్తాను, నాకు రాబోయే 25 సంవత్సరాల వరకు కూడా నా దగ్గర ప్రాస్పెక్టింగ్ ఉంది. అదే సార్, మీరు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను, రాబోయే 25 సంవత్సరాల దాకా ప్రాస్పెక్టింగ్ లిస్ట్ ఉంది. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాస్పెక్టింగ్ లిస్ట్ రాసుకోవడానికి మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మా మిత్రులు. అలాంటిది మీరు 25 ఏళ్ల దాకా ఎలా తయారు చేయగలుగుతారు? ఏమన్నా సార్, ఇప్పుడు ఎంతో మందిని కలుస్తాము. ఒకతనికి 25 ఏళ్ళ కొడుకున్నాడు, ఒకతనికి 24 ఏళ్ళ కొడుకున్నాడు, ఒకతనికి 23 ఏళ్ళ కొడుకున్నాడు, ఒకతనికి 22 ఏళ్ళ కొడుకున్నాడు. ఈ విధంగా తీసుకుంటా పోతే ఇవాళ పుట్టినోడు కూడా ప్రాస్పెక్ట్ అంటాను. ఇవాళ పుట్టినోడిని పట్టుకున్న ప్రాస్పెక్ట్ అన్నప్పుడు వీడు పెరగాలి. పెరిగినప్పుడు ఆడ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక పాలసీ అమ్ముతాను, హై స్కూల్లో చదివేటప్పుడు ఒక పాలసీ అమ్ముతాను, కాలేజీలో చదివేటప్పుడు ఒక పాలసీ అమ్ముతాను. వాడు పెళ్లి చేసుకోగానే భార్య తీసుకొని వస్తాడు, ఇంకో పాలసీ వస్తుంది. వాడు పిల్లల్ని కంటుంటాడు, పాలసీలు వస్తుంటాయి. రియల్లీ గ్రేట్ సార్ ఇది. ఇటువంటి ఆలోచన జనరల్ గా చాలా మందికి తట్టదు. అలాంటిది మీరు ఫ్యూచర్ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ తయారు చేస్తున్నారు, చాలా గ్రేట్ సార్. మొదటి ఎండిఆర్టీ ఎప్పుడైంది? ఇప్పటికి 100 ఎండిఆర్టీ చేసి ఉంటారు. గత సంవత్సరం మీరు 18 ఎండిఆర్టీ చేశారు. కాదు, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు మీరు 18 ఎండిఆర్టీ పూర్తి చేస్తున్నారు. ఈ 100 ఎండిఆర్టీలో ఫస్ట్ ఎండిఆర్టీ ఎలా అయింది?
మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ అసలు మామూలు స్థాయి నుంచి ఒక MDRT లెవెల్కి రావడానికి ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? చాలా చక్కటి ప్రశ్న అడిగారు సార్. కానీ MDRT అనేది సార్ ఇది వాస్తవానికి అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ పేరు, $1 మిలియన్ రౌండ్ టేబుల్. మన LICకి కానీ మనకు కానీ సంబంధం లేని వర్డ్ MDRT అనేది. కాకపోతే మనిషి జీవితంలో సంపాదించాలి, తనపైన ఒక మనిషి సంపాదిస్తే తనపైన ఒక 4-5 డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకు డిపెండ్ అయిన వాళ్ళకు కూడాను ఆర్థిక రక్షణ కల్పించే బాధ్యత ఇతను ఇన్కమ్ ప్రొడ్యూసర్ ఇతని పైన ఉంది. కాబట్టి ఇతను ఎంచుకున్న వృత్తిలో రాణించాలనే కోరిక కలిగినప్పుడు ఏదో ఒక స్కేల్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఒక గత 20 సంవత్సరాలుగా కనుక చూస్తుంటే ఇండియన్ మార్కెట్ లో ఈ MDRT పేరు వినపడుతుంది. అంతకుముందు MDRT పేరు వినపడేది కాదు. $1 మిలియన్ రౌండ్ టేబుల్ కి ఎలిజిబిలిటీ తెచ్చుకుంటున్నాం అంటే మనకు ఒక సైజబుల్ ప్రీమియం వస్తుందని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ సైజబుల్ ప్రీమియం రావడం వల్ల మనకు ఒక సైజబుల్ కమిషన్ వస్తుంది. ఆ సైజబుల్ కమిషన్ అనేది ఇవాళ రేపు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి స్టార్టింగ్ లైఫ్ లో అతను సంపాదన ఎంతుందో $1 మిలియన్ రౌండ్ టేబుల్ ఎలిజిబిలిటీ తెచ్చుకుంటే కూడాను ఒక 11 లక్షల రూపాయల కమిషన్ తెచ్చుకుంటే ఇవాళ మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ 11,30,000 అనేది ఇవాళ చాలా చిన్న విషయం సార్. చాలా చిన్న విషయం అంటే చాలా చిన్న విషయం. కనీసం నెలకు ₹1,00,000 కూడా సంపాదించకపోతే ఇవాళ మామూలు సంపాదిస్తుంటారు. MDRT అనేది నథింగ్. MDRT గురించి ఆలోచించే వాళ్ళు ఏజెంట్లుగా ఉండకూడదు నేను చెప్పేది. కనీసము 6 MDRTలో అంటే ఒక TOTO లేదా 2 TOTలో 4 TOTలో దాని గురించి మాట్లాడండి. MDRTల గురించి మాట్లాడి MDRT అంటే మనకు ఎలిజిబిలిటీ కోసం ఒక పెట్టుకున్న స్కేల్ అది. ఆ స్కేల్ అన్నంత మాత్రాన ఎవరు కూడా అమెరికా పోరు. ఇప్పుడు నాకు ప్రతి సంవత్సరం MDRT ఎలిజిబిలిటీ వస్తుంది. నేను అమెరికా ఎన్నాడు పోయినోడు కాదు. ఎప్పుడో ఒక 2010లో 11లో 12లో పోయినా అంటే మళ్ళీ పోలేదు, ఇప్పటికి పోలేదు. వాళ్ళు విక్రయించే విధానం వేరు, మనం విక్రయించే విధానం వేరు. మన సొసైటీ వేరు, వాళ్ళ సొసైటీ వేరు. మన దగ్గర ఇన్సూరెన్స్ యొక్క కండిషన్లు వేరు, మన దగ్గర ఉన్న రీఇన్సూరెన్స్ వేరు, వాళ్ళ దగ్గర ఉన్న రీఇన్సూరెన్స్ వేరు. వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రియారిటీ ఇస్తారు. మన దగ్గర ఉన్న జనాభా ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన దగ్గర సేవింగ్ ప్లస్ టర్మ్ ఇన్సూరెన్స్ కలిపి మన దగ్గర ప్లాన్ చేయబడ్డది. మరి వాళ్ళ సేవింగ్ మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇక్కడ మధ్యతరగతి వర్గం అనేది ఎక్కువ ఉంటుంది. ఆర్థికంగా చూసినప్పుడు వేరే దేశాల కంటే ఎన్నో దేశాలు అభ్యుదయంగా మనకు డెవలప్ అయిన కంట్రీలను చూసినప్పుడు వాళ్ళకంటే మనం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నాం. మరి మన దగ్గర ఉన్న దాని ప్రకారంగా రిస్క్ కవరేజ్ తో సహా సేవింగ్ కూడా కావాలి. కాబట్టి ఆ సేవింగ్ రిస్క్ కవరేజ్ రెండు కలిపి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ సేవింగ్ కన్వెన్షనల్ ప్లాన్లే ఎక్కువ అమలవుతున్నవి. మరి ఎక్కువ అమ్ముడు పోకపోతే మనకి సేవింగ్ కనుక లేకపోతే 1000 మందిలో కేవలం 3 చనిపోతున్నారు. ఆ 3 చనిపోయినప్పుడు ఆ 3 కోసమని 1000 మంది కూడా మనం మార్కెట్ చేస్తే రేపటి రోజు 1000 మంది బతికారనుకోండి, వాళ్ళకు డబ్బు చివరికి సేవింగ్ అనేది ఉండదు. ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏముండదు. కాబట్టి మన దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి కన్వెన్షనల్ ప్లాన్ అనేది కరెక్ట్. టర్మ్ ఇన్సూరెన్స్ కు ఇంపార్టెన్స్ ఇక్కడ చాలా తక్కువ. మన దగ్గర విదేశాల్లో చూసుకుంటే మనకు పాశ్చాత్య దేశాలు ఎక్కడ చూసినా కానీ మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం టర్మ్ ఇన్సూరెన్స్ కు ప్రియారిటీ ఇవ్వం. కాబట్టి మనం $1 మిలియన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారో నాకు తెలియదు. కానీ మన దగ్గర విద్య నేర్చుకునే వాళ్ళు స్టూడెంట్లుగా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ గురువు అనుకోనో, లేకపోతే ఒక చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గురువు అనుకోనో, లేకపోతే ఒక సీనియర్ ఏజెంట్ గురువు అనుకోనో ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అయినట్టు భారతదేశం ఇన్సూరెన్స్ రంగం చూపిస్తున్నది. కాబట్టి మనం $1 మిలియన్ రౌండ్ టేబుల్ ను ఒక ఇన్కమ్ కు ప్రాతిపదికన తీసుకొని ఒక స్కేల్ లాగా మనం వాడుకోవడానికి పనికొస్తుంది తప్ప నేను ఎలిజిబిలిటీ తెస్తున్నానంటే సార్ మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం ఏంటంటే సార్ MDRT కోసం ఎన్నడూ పని చేయలేదు. నేను పని చేస్తుంటే MDRT ఎలిజిబిలిటీ ఒకటి సార్ మీరు ఒక క్వశ్చన్ అడుగుతాను. మార్కెట్ లో రిజెక్షన్స్ అనేవి చాలా కష్టం. అంటే ఎదుర్కొనే ఉంటారు. ప్రతి సేల్స్ పర్సన్ రిజెక్షన్ ఎదుర్కొంటూనే ఉంటాడు, తప్పదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య నేను చూస్తున్న కొత్త ఏజెంట్స్ కానీ ఒక 2-3 రిజెక్షన్ ఎదుర్కొనే వరకు తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయి వదిలేసుకుంటున్నారు ప్రొఫెషన్. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా మీరు ఎట్లా రిజెక్షన్ ఎదుర్కొంటారు? అసలు మీకు ఏమైనా రిజెక్షన్ ఎదురవుతుందా లేదా? ఇప్పుడు దేనికైనా కానీ శివకుమార్ గారు కావాల్సింది ఏంటంటే సార్ ఎడ్యుకేషన్. మొట్టమొదట ఈ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ గురించి ఎడ్యుకేషన్ నేర్చుకున్నంత వరకు ఏ ఏజెంట్ సక్సెస్ కాలేదు. విపరీతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకు పొందడానికి అవకాశం ఉన్న ఫీల్డ్ ఇది. ఈ ఫీల్డ్ లో దొరికినంత ఎడ్యుకేషన్, ఈ ఫీల్డ్ లో దొరికినంత ట్రైనింగ్ ఎక్కడ కూడా దొరకదు. మనకు దీనిపైన రిజెక్షన్ల పైన కానీ, రిబేట్ పైన కానీ, ప్రాస్పెక్టింగ్ పైన కానీ విపరీతమైన ట్రైనింగ్ మెటీరియల్ ఉంది సార్ మనకు. ఈవెన్ యూట్యూబ్ ఓపెన్ చేస్తూ కూడా విపరీతమైన ట్రైనింగ్ దొరుకుతున్నది. మీకు కావాల్సినంత ట్రైనింగ్ మెటీరియల్ దొరుకుతుంది. రిజెక్షన్ అనేది సార్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో రిజెక్షన్ అనేది బేసిక్ పాయింట్. రిజెక్షన్ లేకుండా ఇన్సూరెన్స్ దొరుకుతుంది అనేది అనుకోవడం మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఒకవేళ రిజెక్షన్ లేకుండా కనుక ఎవరైనా ఇన్సూరెన్స్ ఇచ్చిండు అనుకోండి,
అతనికి ఖచ్చితంగా హార్ట్ అటాక్ రావడమో, లేకపోతే జాండీస్ ఉండడమో, లేకుంటే ఇంకా క్యాన్సర్ ఉండడమో, కనబడని ఏదైనా జబ్బు ఉన్నదనుకొని మాత్రం అనుకుంటేనే దానికి మీకు ఒకటే సమాధానం సార్. నా 40 సంవత్సరాల నా చరిత్రలో ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ ఇస్తున్న వాడు ఇప్పటి వరకు లేడు. ప్రతి ఒక్కరు నో అంటే ఎన్నిసార్లు నో అంటే సార్ అంత ఎక్కువ బిజినెస్ వస్తుంది సార్. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎదుర్కోవాలి, అతను నో అనాలి, నో అనాలి, నో అనాలి, ఎక్కువ సార్లు తిరగాలి మనమని. ఎంత ఎక్కువ తిరుగుతే అన్ని లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెరుగుతుంది అనుకునే వాళ్ళం సార్. రిజెక్షన్ ఫ్రెండ్స్ సార్ చెప్పింది, రిజెక్షన్ ఎంత పెద్ద ఏజెంట్ కు ఎవరికైనా కామన్. దాన్ని తట్టుకొని ఎదుర్కొని ఎడ్యుకేట్ అయ్యి మనం కన్విన్స్ చేయగలిగితేనే గొప్ప ఏజెంట్. రిజెక్షన్ రాకపోతే అది ఇన్సూరెన్స్ కానే కాదు. రిజెక్షన్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ నా ధర్మం ఏంటంటే సార్, ఇన్సూరెన్స్ యొక్క నియమాలు పద్ధతి ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం కన్విన్స్ చేయడానికి పోతున్నాం. నేను ఒక వస్తువు మార్పిడి చేస్తలేను, ఒక వస్తువు ఇచ్చే డబ్బులు తీసుకొస్తలేను, ఓన్లీ కాన్సెప్ట్ అమ్ముతున్నాను. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అమ్మి ఎదుటి వారిని డబ్బులు నా దగ్గర తీసుకొని వస్తున్నాను. ఎంతో ఓపిక కావాలి దానికి, ఏజెంట్ ఓపిక కావాలి. మీరు ఓపిక అంటే నాకు గుర్తొచ్చింది, మీరు ఒకసారి నేను విన్నాను కథ. మీరు ఒక చెప్పుల షాప్ లో పొద్దు నుంచి సాయంత్రం 6 వరకు చెప్పులు చూస్తూనే ఉన్నారంటే ఆయన దగ్గరికి వచ్చి మీరు చెప్పులు కొనడానికి రాలేదు, ఇంక దేనికి వచ్చారంటే మీరు ఆయనకి పెద్ద పాలసీ ఇన్సూరెన్స్ అమ్మారు విన్నా. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? 100% కరెక్ట్ సార్. ఎక్కడో కాదు, 22 ఏళ్ల క్రితం ఎగ్జాంపుల్ అది. భారతదేశంలోనే పాపులర్ అయింది. హైదరాబాద్ లో చాలా పాపులర్ చెప్పుల దుకాణం హాలీవుడ్ ఫుట్వేర్, అది హ్యాబిట్స్ లో. నేను దుకాణం పేరు కూడా చెప్పేస్తున్నాను. హాలీవుడ్ ఫుట్వేర్ కు నేను వెళ్ళింది ఏదో షూస్ పర్చేజ్ చేసుకోవడానికి వెళ్ళాను. ఆ షూస్ పర్చేజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఆ చైర్లు కౌంట్ చేసుకున్నాను. మొట్టమొదటి 143 చైర్స్ ఉన్నాయి, 143 చైర్స్ ఉన్నాయి. 143 చైర్స్ ఏ ఒక్కటి కాలేదు. ఎవ్రీ కస్టమర్ యావరేజ్ తీసుకుంటే 15 నిమిషాలకు ఒకసారి కస్టమర్ టర్న్ ఓవర్ అవుతున్నాడు. ఆడ కౌంటర్ దగ్గర డబ్బులు కట్టడానికి కనీసం 7 నుంచి 8 మంది లైన్ లో నిలబడ్డారు. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నారు, కానీ ఎవరు కూడా తక్కువ ఏమని అడుగుతలేరు. నేను ఇన్సూరెన్స్ పాలసీ అంటే నాకు ప్రతి ఒక్కరు రిబేట్ అడుగుతాడు. అక్కడ రిబేట్ అడిగిన వాడే లేదు, డిస్కౌంట్ అడిగిన వాడే లేదు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏం బిజినెస్ ఇది అని చెప్పేసి. ఇటువంటి వల్ల నాకు పాలసీ అడిగితే బాగుంటుందని నాలో దాగి ఉన్న ఏజెంట్ బయటకు వచ్చేసి, హిడెన్ ఏజెంట్ అంటాం కదా, హిడెన్ ఏజెంట్ బయటకు వచ్చేసి ఇతనికి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా నువ్వు క్యాన్వాసింగ్ చేస్తే చాలా పెద్ద పాలసీ వస్తుందని అన్నప్పుడు అతని దగ్గర నాకు షూస్ సెలెక్షన్ ఏనని చెప్పేసి అంటే చాలు, నేను ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవద్దంటే షూస్ సెలెక్షన్ వాడు తెచ్చేది తెస్తుంటాడు, నేను చూస్తుంటాను, నేను పరీక్ష చేస్తుంటాను. ఒక్కసారి తేవడానికి లోపలికి వెళ్ళిందంటే వాడు సెలెక్షన్ చేసుకుని, నంబర్ సెలెక్షన్ చేసుకుని, నాకు కావాల్సిన పద్ధతి సెలెక్ట్ చేసుకుని రావడానికి ఒక 2, 3, 4, 5 నిమిషాలు పట్టేది. 5 నిమిషాల్లో అబ్జర్వ్ చేసేవాడిని నేను. ఎవరెవరు ఎట్లా వస్తున్నారు, ఎట్లా తీసుకుంటున్నారు, చూపించేవాడు ఎట్లా చూపిస్తున్నాడు, డబ్బు ఎవరికి ఇస్తున్నారు, కౌంటర్ మీద ఓనర్ ఉన్నాడా లేకపోతే గుమాస్తున్నాడా, ఎంతమంది ఓనర్ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ప్రశ్న అడిగేసి చివరికి నేను అక్కడ షూస్ కొనకుండానే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతున్నప్పుడు యజమాని పట్టుకుని నాకు అడిగాడు, ఏమండి సార్ మీరు ఇంతసేపు కూర్చున్నారు, షూస్ తీసుకోకుండా పోతున్నారు అని అంటే, లేదు నేను ఒక ఇన్వెస్టిగేషన్ కింద వచ్చాను. ఏం ఇన్వెస్టిగేషన్ అంటే నేను చెప్పాను డైరెక్ట్ గా, నేను ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను సార్. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటారంటే, అవునండి మీకు తెలియదు ఇప్పటి వరకు, నేను ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. మీ షాప్ లో యజమానులు ఎంతమంది ఉన్నారు, నౌకర్లు ఎంతమంది ఉన్నారు, మీ దగ్గర ఎంత గిరాక్ అవుతున్నారు అవన్నీ పరీక్ష చేయడానికి వచ్చాను సార్ అంటే, మాకు ఈ విషయమే తెలియదని నన్ను పక్కన కూర్చుని మీ డిపార్ట్మెంట్ పేరేంది ఏం సంగతి అని అడిగినప్పుడు మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ ఏర్పడి చివరికి సార్ ఆ రోజుల్లో నేను ఒక జీవన్శ్రీ 1 crore జీవన్శ్రీ ఇచ్చాను. మ్యాచ్యూరిటీ వస్తుంది ఇప్పుడు. ఆ 1 crore జీవన్శ్రీకి అందరు కూడా 5 లక్షలు అమ్మితే నేను 1 crore ఇచ్చాను ఆ రోజుల్లోనే. ఆ 3 కోట్లు టేబుల్ నెంబర్ 11 అమ్మాను వాళ్ళకు. ఆ టేబుల్ నెంబర్ 11 అమ్మినప్పుడు ఉభయ రాష్ట్రాలలో అంత పెద్ద పాలసీ ఎవరికి లేకుండే. టేబుల్ నెంబర్ 3 సారీ 11 కాదు, టేబుల్ నెంబర్ 3 ఇచ్చాను ఈ 3 కోట్లకు. తమ్ముడికేమో 1 crore జీవన్శ్రీ ఇచ్చాను. 1 crore జీవన్శ్రీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మ్యాచ్యూరిటీ అవుతున్నది. అతనికి నేను ఎంతో మ్యాచ్యూరిటీ వస్తుందని చెప్పాను, దానికంటే ఎంతో ఎక్కువ ఇస్తున్నాను. అది మాకు కూడా తెలియదు అంత పెరుగుతుందని చెప్పేసి. అంటే జీవిత బీమా సంస్థలో భాగస్వాములు ఎవరు లేరు కాబట్టి, అక్కడ ఉన్న పాలసీదారులే భాగస్వాములు కాబట్టి, ఎంత ప్రాఫిట్ వచ్చినా నా ప్రాఫిట్ అంతా కూడాను ఆ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి పంచి ఇవ్వాలి కాబట్టి పంచి ఇచ్చేస్తున్నారు. అది చాలా చక్కటి విషయం. అది మనం చక్కగా అర్థం చేసుకుని చెప్పగలిగే స్థితిలో తీసుకొచ్చేసి జనాలకు చక్కగా చెప్పినప్పుడు ఎవరైనా ముందుకొచ్చి ఇన్సూరెన్స్ చేస్తారు. నాకు హైదరాబాద్ ఎవరు పరిచయం లేదు, పరిచయం చేసుకుంటూ పోతున్నాను. ఏజ్ పెరిగినా కొద్ది నాకు బిజినెస్ పెరుగుతుంది. సార్ అదే చెప్పబోతున్నాను.
ఎంతో మంది ఏజెంట్స్ గానీ మేము గానీ ఎన్నో షాప్లకు వెళ్తాం, పర్చేజ్ చేస్తాం, వస్తాం. అసలు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్ ఒక ఏజెంట్ కి ముఖ్యమైనది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి, తర్వాత ఓపిక ఉండాలి. మీరు చెప్పినట్టు ఆత్మవిశ్వాసం, ఓపిక, తర్వాత తన మీద దానికి నమ్మకం ఉండాలి. మీ మీద మీ నమ్మకం మీరు చూస్తుంటే ఎవరెస్ట్ శిఖరం కూడా పనికిరాదంత నమ్మకం మీకు కనబడుతుంది, ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది, ఎలా ట్రైనప్ కావాలి, ఏజెంట్స్ మిత్రులు ఎలా నేర్చుకోవాలి? సార్ నేను చాలా చక్కగా సమాధానం చెప్తాను. దీనికి ప్రతి ఒక్క యువకుడు వినాల్సిన జవాబు చెప్తాను సార్. ఎన్నో తప్పులు జరుగుతున్నాయి సార్. ఏమన్నాను, ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. దాంట్లో ఒక తప్పు ఏంటంటే సార్, ఈ సృష్టిలో మనం పుట్టడం చాలా పెద్ద తప్పు. సృష్టిలో మనం పుట్టడం అనేది చాలా పెద్ద తప్పు. పుట్టిందే తప్పు అనుకుంటే పుట్టిన తర్వాత పెరగడం అనేది ఇంకొక తప్పు. పెరిగిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఇంకొక తప్పు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనడం ఇంకొక తప్పు. పిల్లల్ని యోగ్యులను చేయడం అనేది ఇంకొక తప్పు. వాళ్ళని పోషించడం అనేది ఇంకొక తప్పు. భార్యను పోషించడం ఇంకొక తప్పు. కుటుంబాన్ని పోషించడం ఇంకొక తప్పు. మనం పుట్టగానే మన తల్లిదండ్రులు మనం బొండగా పిసికేసో లేకపోతే విషం ఇచ్చో చంపేస్తే బాగుండేది, కానీ అట్లా చేయలేదు. చేయకపోతే మనం జీవించాలని మనం అనుకున్నప్పుడు జీవించాలి. జీవించాలంటే ఈ సృష్టిలో సార్ భగవంతుడు ఏ జీవికి కూడాను తను ఉన్న చోట ఫుడ్ తీసుకొచ్చి పెట్టలేదు. ఆహారాన్ని ఎక్కడ కూడా ఏ జీవి కూడాను తీసుకొచ్చి పెట్టలేదు. ప్రతి జీవి కూడా కష్టపడాల్సిందే. మరి అటువంటిప్పుడు జీవిత బీమా ఏజెన్సీని మనం సెలెక్షన్ చేసుకుని ఏజెంట్ గా మనం ముందుకు రాణించాలి అని అనుకున్నప్పుడు రాణించాలి. అక్కడ ఉన్న లోపాలు ఏంటివి, అక్కడ ఉన్న కష్టాలు ఏంటివి, అక్కడ ఉన్న మిస్టేక్స్ ఏంటివి, వాటన్నిటి మనం ఎట్లా మనం ఛేదించవచ్చు, ఎట్లా మనం తట్టుకొని ముందు పోవచ్చు అనేది ఆలోచించాలి. మనకు కావాల్సిన ప్రాస్పెక్ట్ కావాలంటే ఎక్కడ దొరుకుతారు, ఎట్లా దొరుకుతారు, ఎక్కడ పోతే ప్రాస్పెక్ట్ దొరుకుతారు అనేది దాని మీద పరిశోధన ఉండాలి. ఏం చేస్తే సక్సెస్ అవుతారు, ఏం చెప్తే సక్సెస్ అవుతారు. అరే ఎందరికి అడుగుతుంటాం సార్, మేము జీవిత బీమా ఏజెంట్ అడుగుతుంటాను. అదో క్లబ్ మెంబర్ అంటాడు, ఎండి ఆర్ట్ అంటాడు, ఇంకేదో అంటాడు. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎల్ఐసిలో మొత్తం ఇప్పుడు ఎన్ని ప్లాన్లు ఉన్నాయని ఒక సంఖ్య చెప్పమంటాను. ఎల్కేజీ చదివే స్టూడెంట్ కు మనం ఇంగ్లీష్ లెటర్స్ ఎన్ని ఉన్నాయంటే 26 అని చెప్పేస్తాడు. స్వర్ణమాల తెలుగు చదివే విద్యార్థికి అక్షరాలు ఎన్ని ఉన్నాయో బాబు అంటే 56 అని చెప్పేస్తాడు. కానీ ఎల్ఐసి ప్రపోజల్స్ రోజు మార్కెట్ చేసే అతనికి టోటల్ ఎల్ఐసిలో ఎన్ని ప్లాన్లు ఉన్నాయి టోటల్ సంఖ్య చెప్పమంటాడు, చెప్పాడు. వాడు ఎప్పుడు కాదు కదా, వానికి శిక్షణ ఇచ్చే చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని చెప్పాడు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పాడు, మేనేజర్ అని చెప్పాడు, ఎవరు చెప్పారు. అటువంటి అధ్వాన స్థితి ఉన్నది. ఎందుకు మరి విపరీతమైన సబ్జెక్ట్ ఉన్నది, మనకు నేర్చుకోవాలని తప్పన ఉండాలి. ప్రతిరోజు కూడా శిక్షణ పొందాలి. పొందిన తర్వాత ఎన్ని ప్లాన్లు ఉన్నాయి, ఏ ప్లాన్ ఏ రూపంగా ఉన్నది, ఏ ప్లాన్ కి ఏ సర్కులర్ ఉన్నది, సర్కులర్ అంతా నోటికి రావాలి. సర్కులర్ ఇంగ్లీష్ లో ఉన్నదనుకోండి, ఇంగ్లీష్ మీద ట్యూషన్ తీసుకోవాలి, ఇంగ్లీష్ అభ్యసించాలి. ఇంగ్లీష్ మీద ట్యూషన్ చిన్న ప్రైమరీ స్కూల్ టీచర్ల దగ్గరికి వెళ్ళి నాకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పారు, దొంగతనంగా పోయి టీచర్ దగ్గర పోయి మన పిల్లలకి ఎవరైతే చదువు చెప్తారో పిల్లలకి చదువు చెప్తే ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్తాను నేను. ఇంగ్లీష్ ప్రావీణ్యం సంపాదించుకున్న తర్వాత ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద చాట్ జీపీటీ లాంటి ఎన్నో యాప్లు వచ్చాయి. చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుంటే మన పక్కకు పెద్ద మేధావిని పెట్టుకున్నట్టు ఉంటుంది. అదృష్టవశాత్తు ఈ రోజు తెలుగులో ట్రైనింగ్స్ ఎన్నో దొరుకుతున్నాయి. యూట్యూబ్ వెళ్ళినా కానీ వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి సార్. అడ్వాన్స్డ్ ఇంకోటి ఏఐ ఉపయోగించి కూడా ప్రాస్పెక్టింగ్ చేసుకోవచ్చు, రకరకాలుగా రాణించవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏజెన్సీ కావాల్సింది ఆ కాన్ఫిడెన్స్. అదే సార్, అదే నేను చెప్పాలనుకున్నా కూడా చెప్తున్నది కూడా అదే. ఎంచుకున్న వృత్తిని మనము ఏ విధంగా అయితే సక్సెస్ అవుతాం అనేది మొట్టమొదటి ఏజెంట్ కనుక ఆలోచించిన రోజు తనే ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోవాలి. నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, నేను ఎక్కడ లోపం ఉంది. ఒక పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయగలుగుతున్నానా, ఒక పెద్ద ఆర్థిక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయగలుగుతున్నానా, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పగలుగుతున్నానా, ఒక సినిమా నటుల దగ్గర పోయి చెప్పగలుగుతున్నానా. వీటి మీద ఆలోచన ఉండాలి. ఏదో మన చుట్టూ పాలు అమ్మటం దగ్గరనో, పెరుగు అమ్మటం దగ్గరనో, కూరగాయలు అమ్మటం దగ్గరనో, పరిచయం ఉన్న దోస్తు దగ్గరనో, పరిచయం ఉన్న ఫ్రెండ్స్ జీవితంలో చేసుకోవద్దు. నా జీవితంలో సక్సెస్ అయినంటే ఒక సీక్రెట్ ఏంటంటే సార్, నా బంధువులకు నా ఫ్రెండ్స్ కు నా జీవితంలో ఇన్సూరెన్స్ కావాలని అడగలేదు నేను. నా బంధువులకు నా ఫ్రెండ్స్ కి ఎవరికి కూడాను నాకు ఇన్సూరెన్స్ పాలసీ కావాలని నా భార్య అన్నదమ్ములకు కూడా అడగలేదు. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఎప్పుడైతే మనం అడిగినామో అప్పుడే మన మీద అభిప్రాయం మారిపోతుంది, అప్పుడే కదా మనం ఫెయిల్ అయిపోతాము.
ప్రతి ఒక్కరికి ఎక్కడొక చోట కమిట్మెంట్స్ ఉంటాయి. Yes, sir. ఇవాళ నా బామర్దులో కమిట్మెంట్స్ ఉంటాయి, నా చుట్టాల కమిట్మెంట్స్ ఉంటాయి, నా ఫ్రెండ్స్ కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ ఉన్నాను పట్టుకొని నా దగ్గర ఇన్సూరెన్స్ చేయలేదని నేను బాధపడే కంటే అని అడగను నేను. Yeah. అది నా పాలసీ పెట్టుకున్న 40 సంవత్సరాల నా హిస్టరీలో ఇప్పటి వరకు నా రక్త సంబంధం గానీ, నా పరిచయస్తులకు గానీ, నా బంధువులకు గానీ ఎవరికి అడగలేదు. ప్రతి ఒక్క కొత్త దగ్గర పోవడం, సబ్జెక్ట్ గురించి మాట్లాడడం, సబ్జెక్ట్ గురించి తెలపడము, ఒక్కసారిగా 10 సార్లు పోవాల్సి వస్తుంది. ఓపిక కావాలి. ఇవాళ మీకు ఒక ఓపికకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిజామాబాద్ లో నేను పనిచేసినప్పుడు ఒక మార్వాడి ఫ్యామిలీకి నేను సేవ చేస్తూ 8 సంవత్సరాలు తిరిగిన తర్వాత అతను నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చాడు. మరి 8 సంవత్సరాలు తిరుగుతూ వస్తుందా అనే కండిషన్ అడగకండి, ఓపిక కావాలి అని చెప్తున్నాను. ఈ రోజు 8 నిమిషాలని పాలసీ కావాలంటే కాదు. ఈవెన్ మనకు ఒక చంటి బిడ్డడు, పుట్టిన బిడ్డని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ పుట్టిన బిడ్డడు కావాలంటే కూడా ఇవాళ 9 నెలలు వెయిట్ చేయకపోతే పిల్లగాడు పుట్టాడు. మరి అటువంటి రోజుల్లో నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నాకు ఒక స్వాగత్ హోటల్ గ్రూప్ మీకు గుర్తుండొచ్చు, ఇప్పుడు కెనరా పేరు మీద ఉంది. ఆ స్వాగత్ హోటల్ గ్రూప్ కు 122 సార్లు నేను తిరిగిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. 122 సార్లు నేను కౌంట్ చేసుకుంటాను. ఎందుకు కౌంట్ చేయాల్సి వచ్చిందంటే నేను పార్ట్నర్షిప్ లో చేస్తాను. అది పార్ట్నర్షిప్ లో ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఒకటి రెడ్డి కమ్యూనిటీలో ఒక ఫీలింగ్ ఉంది, రెడ్డి కనుక వస్తేనే ఇన్సూరెన్స్ ఇస్తారు అని. అంటే నాతో ఒక రెడ్డి పార్ట్నర్షిప్ గా నాతో వచ్చాడు. వస్తే సరే అని చెప్పి క్యాన్వాసింగ్ పోయాను. వచ్చిన బిజినెస్ షేర్ చేసుకున్నాం, పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేసి పంచుకున్నాం. అటువంటి చోట ప్రతి రోజు కూడా అకౌంట్ రాసుకునే వాళ్ళం. ఫలానా రోజు మనం పోయాం, ఫలానా ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది రాసుకుంటూ పోతే 122 సార్లు తిరిగిన తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోగలిగాం. మరి మొదటి పాలసీకి 122 సార్లు అయింది. రెండో పాలసీ అక్కడ 4 పాలసీలు చేశాను. రెండో పాలసీకి కనీసం ఒకసారి కూడా తిరగలేదు. మూడో పాలసీ తిరగలేదు. 4 పాలసీ కానీ ఫోన్ చేస్తే వచ్చింది. అంటే మొదటిసారి 122 సార్లు తిరిగినా కదా, నేను కూడా 122 సార్లు తిరిగితే వస్తుందంటే మరి రెండో పాలసీకి, మూడో పాలసీకి, 4 పాలసీకి తిరగలేదు. ఎన్నో పాలసీస్ ఫ్రీగానే ఫోన్ లో మాట్లాడేది వచ్చిండొచ్చు. కానీ ఓపికకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏజెంట్ కు ఉండాల్సిందే ఫస్ట్ లక్షణం ఓపిక. ఆ ఓపికతో ఉన్నప్పుడే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓపికతోని ఆ ఓపికకు ఎగ్జాంపుల్ ఉన్నప్పుడే, ఆ ఏజెంట్ గా లక్షణాలు ఉన్నప్పుడే ఏజెంట్ సక్సెస్ అవుతాడు. సరే, దానికి నెవర్ గివ్ అప్ అనేది నెవర్ క్విట్. ప్రయత్నం చేస్తుంటేనే మనకి ఏదో రోజు ఫలితం అనేది.